First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం స్వామీజీ. జై గురుదేవ్. స్వామీజీ, సృష్టి అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే మనకిప్పుడున్న దేవుళ్ళందరూ కూడా సృష్టికి మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళే సృష్టి స్థితి లయకారకులు అంటాము. కానీ వీరికన్నా ముందర మళ్ళీ శక్తి ఉంది అని చెప్పి ఆవిడ ద్వారానే ఈ సృష్టి అంటాము. అసలు ఏంటి ఇది? ఎక్కడో ఏదో ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి స్వామీజీ. ఔం యస్యాద్ వక్రాద్యాః పారిషద్యాః పరస్యతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రయే. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫురభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఔంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానవనకేలికలకంఠీం ఆగమన విపిన మయూరీం అంతర్విభావయే గౌరీ. మా గురుదేవులైనటువంటి మహంత హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని ఐ డ్రీమ్ టీవీ వీక్షకులందరికీ శుభములు సదా కలగాలని ఆకాంక్షిస్తూ మాత అడిగిన ప్రశ్న, ఈ సృష్టి ఎలా మొదలైంది? మనకందరికీ సాధారణంగా బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు ప్రొటెక్ట్ చేస్తాడు, శివుడు లయం చేస్తాడు అని మనం అనుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు ఆ ముగ్గురిని కలిపి గాడ్ అని పిలుచుకుంటున్నారు. జనరైజేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, జిఓడి డాగ్ అని. సో ఏదో ఒక రూపులో మన వెనకలో ఒకళ్ళు ఉన్నారు అనేది మానవ సనాతన ధర్మంలో ఒక పాయింట్గా ఉంది. కానీ మన సనాతన భారతీయ ధర్మం ఏం చెప్తుందంటే నిరాకార బ్రహ్మం ఎప్పటికీ నిత్యంగా ఉండేది. నిత్యము కానిదంతా మార్పు చెందుతూ ఉంటుంది. జగత్తు అంటారు, జన్మించి గతించేది అన్న అర్థం, ఆ అర్థంలో వస్తుంది. సో ఈ జగత్తు పుట్టుకలు జరిగిపోతానే ఉంటాయి, మళ్ళీ వస్తానే ఉంటాయి. అదే బ్రహ్మ చేసే పని. మరి బ్రహ్మని ఎవడు పుట్టించాడు అనే పాయింట్ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు మనం చెప్పే ఈ నిరాకార పరబ్రహ్మం నిత్యం సత్యం ఏదైతే ఉందో అది. సత్యము భూతము అనే రెండు పదాలు వాడతాం. భూతం అన్నా సత్యమే, సత్యం అన్నా సత్యమే. మరి సత్యం వద్ద సత్యం బ్రూయాత్, శుభం బ్రూయాత్ రెండు మాటలు అంటాం. ఎందుకంటే వ్యావహారిక నిజం ఒకటి, నిత్యము మారని నిజం ఒకటి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పాక్షిక సత్యం, అది నిజమే. కానీ పూర్తి సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. మన గురువు తిరగడంతో రాత్రి పగలు మనకు ఏర్పడి ఆయన ఏదో పొరుస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ అది తాత్కాలికంగా నిజమే. ప్రతిరోజు సూర్యుడు పుడుతున్నాడు, ప్రతిరోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. దాని వెనకల అసలైన నిత్యం సత్యం అనేది ఏదంటే ఆయన నిత్యము వెలుగొందుతూనే ఉన్నాడు. ఈ గ్రహాలు తిరగడం మూలంగా ఈ మార్పులు జరుగుతుంది. సో అట్లాగానే ఈ మూడు తాత్కాలిక సత్యమైతే దీని వెనకల నిత్య సత్యమైనటువంటి పరబ్రహ్మం ఒకటి ఉంది అని అంటాం. ఏ సృష్టి లేని ఒక కాలమందు ఆయనలో ఒక్క సంకల్పం పుట్టింది. నేను అనేకమగుదును కాక ఏకానేకో హమస్మి అని ఒక్క సంకల్పం అనుకున్నప్పుడు ఈ కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా తయారైనారు. అటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలలో ఒక్క బ్రహ్మాండం మనం చెప్పబడే ఇంగ్లీష్ వాడు చెప్పే మిల్కీ వే గెలాక్సీ. ఆ బ్రహ్మాండంలో ఒక సూర్యుడు,
ఆ సూర్యుడు చుట్టూ నవగ్రహాలు. లివింగ్ పాయింట్ ఏరియా అని చెప్పేసి సైంటిస్టులు చెప్తాడు. సూర్యుడికి భూమికి ఇంత 150 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే జీవానికి ప్రారంభమని సైన్స్ అంటుంది. కానీ మన వాళ్ళు ప్రతి బ్రహ్మాండంలోనూ ఒక్కొక్క సూర్యుడు అన్నీ ఉన్నాడు. అంటే దేవతలు దేవుళ్ళు కూడా ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్కరు, మనం ఎలా అయితే జన్మలు తీసుకుంటామో వాళ్ళ అవతారాలు మళ్ళీ సేమ్ అక్కడ స్వర్గలోకాలు, ఇంద్రలోకాలు, వరుణలోకాలు, అన్ని లోకాలు, అన్ని 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 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇప్పుడు మనమిద్దరు ఇక్కడ ఎట్లా ఇంటర్వ్యూ తీసుకుంటున్నామో ఇంకో లోకంలో కూడా అక్కడే ఉన్నాం. ఇప్పుడు స్వామీజీ మనకు యుగాంతం వచ్చి ఒక యుగం అంతమైపోయి ఇంకో యుగంలోకి వెళ్తామంటారు. అప్పుడు కంప్లీట్ గా ఇప్పుడున్నదంతా పోయి కొత్తగా ఇంకొకటి వస్తుంది అని. యుగాంతంలో వచ్చేది తాత్కాలిక ప్రళయము అంటారు. మొత్తం మన పూర్వీకులు కాలాన్ని ఎంత దూరం తీసుకెళ్లారు, కాలాన్ని ఎంత సూక్ష్మ విభజన చేసినారో అర్థం చేసుకుంటే, కాలము అనేది ఎప్పుడు పుట్టింది? కాలము నిరంతర ప్రవాహం. మనమేదో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము అనుకుంటున్నాం ఒక లెక్క కోసం. ఇప్పుడు ఈ మాట్లాడినంత లోపల ఇంకేం మాట్లాడాలని ఆలోచించే భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్న వర్తమానం మాట్లాడి ఫినిష్ అయిపోయిన వెంటనే అది భూతకాలంలోకి పోయింది. అంటే నిరంతరం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని ఇంగ్లీష్ వాడు ఏదో చెప్తాను. సెకండులో 1000వ భాగాన్ని వాడు కనిపెట్టాడు ఈ మధ్య. నేను ఇంత సూక్ష్మానికి పోయినాను కాలానికి అంటాడు. మన వేదంలో మాత్రాకాలం అని ఒక లెక్క చెప్తారు. మాత్రాకాలం అంటే కుసుమ కోమల పత్రేషు తీక్షణ సూబ్జబ్జాం షేదయేత్ మాత్రం తన్మాత్ర మాత్రాకాల అంటారు. అంటే కోమలమైన ఒక పుష్పపు రేకుకు సూదిని గుచ్చేదానికి, సూది ప్రవేశానికి పట్టే కాలాన్ని మాత్రాకాలము అన్నారు. ఈ ఆధునిక సైంటిస్టు కంప్యూటర్లో దాన్ని లెక్కలు వేస్తే సెకండులో 16,000వ భాగం. అందుకే ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో పుట్టిన మానవుల్లో కూడా తేడాలు వస్తున్నాయంటే గ్రహస్థితులు మారుతూ ఉన్నాయి. రాముడు పుట్టిన నక్షత్రంలోనే ఎంతోమంది అదే పుడుతున్నారు. మరి అందరూ రాముడు కావడం లేదు అంటే ఈ మాత్రాకాలంలో వచ్చే మార్పు. అక్కడ అంత సూక్ష్మంగా మొదలుపెట్టి నిమేషాలు అని అదేని ఇదేని లెక్కలు చెప్పుకుంటూ గడియలు విగడియలు అని చెప్పుకుంటూ అన్నిటినీ రెండు చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే అర్ధనారీశ్వర తత్వం అనేది ఉంటేనే సృష్టి జరుగుతుంది అని చెప్పడంతో దినము రాత్రి 7 రోజులు కలిస్తే వారం, 2 వారాలు కలిస్తే పక్షం, 2 పక్షాలు కలిస్తే నెల, 2 నెలలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే 2 ఆయనాలు, ఆయనం ఉత్తరాయణం సంవత్సరం. ఆ తర్వాత పుష్కరం 12, ఆ తర్వాత షష్ఠి, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటూ పోయారు. ఆ తర్వాత సహస్ర చంద్ర దర్శనం 80, ద్విషష్ఠి 120 ఏళ్ళు పూర్ణాయుధార్థం. ఇట్లా మన వాళ్ళు చెప్పుకుంటూ ఈ సంవత్సరాలు 4,32,000 అయితే దాన్ని ఒక కలియుగ ప్రమాణంగా చెప్పారు. కలియుగం దాంట్లో కూడా మళ్ళీ సంఖ్యాశాస్త్రం 4, 3, 2 కలిపితే 9. ఈ కలియుగానికి రెండింతలు 8,64,000 సంవత్సరాలు. అది ద్వాపరయుగం. ఈ కలియుగానికి 3 12,96,000 సంవత్సరాలు. అది త్రేతాయుగం. ఈ కలియుగానికి కృతయుగం 12,28,000 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి ఒక్క మహాయుగం అంటారు. ఈ ఒక్క మహాయుగానికి మళ్ళీ టోటల్ చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఇట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. 1000 మహాయుగాలు కలిగిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రమించినప్పుడు ఇంతవరకు జరిగిన ఈ సృష్టి అంతా ఆయనలోకి పోతుంది. మళ్ళీ ఉదయం తెల్లారిన తర్వాత మళ్ళీ పైకి తీస్తాడు. ఇంతకుముందు జన్మలో ఒక బంటుగా ఉన్నోడు ఈ జన్మలో రాదు. ఈ క్రియేషన్
ఈ మార్పులు వాడి కర్మలు వాడు చేసిన ఉత్తమ సేవలను బట్టి ప్రమోషన్స్ డిప్రెషన్స్ అనేటి లెక్కన వాళ్ళలో ఈ మార్పులు జరుగుతూ సృష్టి ఇట్లా అనంతంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సృష్టి చేసే ఈ బ్రహ్మకు ఒక్కరోజు ఇంత అయితే అటువంటి 365 రోజులు ఇంటూ 100 అయితే ఈ బ్రహ్మ కూడా పోతాడు. అప్పుడు ఆ బ్రహ్మ పోయినప్పుడు పెద్ద కల్పం, పెద్ద వినాశనము అంటారు. మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు. అందుకే భవిష్యత్తు బ్రహ్మ హనుమంతుల వారు అని ఇప్పుడే చెప్పి ఉన్నారు మన వాళ్ళు. ఇట్లా ఈ బ్రహ్మలు మారుతూ ఉంటారు. ఇట్లా బ్రహ్మ మారితే అది విష్ణుదేవుడికి ఒక్కరోజు అంట. విష్ణుదేవుడికి ఒక్కరోజు. అట్లా శ్రీ మహావిష్ణువుకు ఒక్కరోజు ఇంటూ 365 ఇంటూ 100 వేస్తే ఆ శ్రీ మహావిష్ణువు కూడా కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పటస్య పుటేశయనం బాలముకుందం మనసాస్మరామేని బాలముకుందుడు అయిపోతాడంట. ఆయన అట్లా బాలముకుందుడైతే అది శివ పరమాత్మకు ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస కాలం అంట. అట్లా శివ పరమాత్మకు 21,600 హంసజపము జరిగిపోతే ఆయనకు ఒక్క రోజు. అటువంటి రోజులు ఇంటూ 365 ఇంటూ 100 అయితే ఆయన జగన్మాతలో కలిసిపోతాడంట. అట్లా జగన్మాతలో కలిసిపోతే ఆ కాల సమయం జగన్మాతకు ఒక్క రెప్పపాటు కాలం అంట. మీరు ఈ ఇంటూలు చేసుకుంటూ పోతే ఏ కంప్యూటర్లో పట్టదు, కోట్ల పేజీల పుస్తకంలో సున్నాలు పెట్టుకుంటూ పోతే కూడా చేత కాదు. మన పూర్వీకులు అనంత కాలాన్ని అట్లా చెప్పారు, సూక్ష్మ కాలాన్ని ఇట్లా చెప్పారు. అట్లా నేను ఏకానేకో హమస్మి అనుకున్న ఆ పరబ్రహ్మ ఒక్క లక్ష్యంతో ఈ సృష్టి ఏర్పడింది అని సనాతన ధర్మం వాళ్ళు చెప్తారు. ఈ ఆధునిక సైంటిస్టులు సూర్యుడు పుట్టడము, ఈ గెలాక్సీ పుట్టడము ఇదంతా 198 కోట్ల సంవత్సరాలు వాళ్ళకి వచ్చారు అప్రాక్సిమేట్లీ. వాళ్ళ లెక్క మన లెక్క కరెక్టు అనే దానికి మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆద్య బ్రహ్మ ద్వితీయ పరార్థే అంటాం. అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మ యొక్క 50 ఏళ్ళు నిండిపోయి 51వ బర్త్డే ఫస్ట్ డేట్లో ఉన్నాడు అని. మరి ఇప్పుడు నేను చెప్పిన లెక్క ప్రకారము ఈ ఇన్ని లక్షల సంవత్సరాలన్నింటినీ కలుపుకుంటూ ఇంటూ 50 సంవత్సరాలు చేస్తే అది 203 కోట్ల సంవత్సరాలకు వస్తుంది. అంటే ఈ సైంటిస్టులు చెప్తున్న దానికి అదికి ఒకటే. ఎక్కడ తేడా అంటే అంతా ఈ 198 ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగి విశ్వం పెరిగినప్పుడు భూమి మీద ఏమీ లేదు, భూమి అగ్నిగోళం లాగా ఉండింది. చల్లబడేదానికి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఈ డైనోసారస్ అనేటివి వచ్చాయి, అవి కూడా అంతరించిపోయినాయి, ఉల్కాపాతాలు జరిగి. ఆ తర్వాత మళ్ళా ఎక్కడో నీళ్లలో ఒక చిన్న జీవం వచ్చింది, అమీబా అనబడేటువంటి మొదటిది. తర్వాత ద్వికణ జీవిగా మారింది, ఏకకణ జీవి ద్వికణ జీవిగా మారింది, అది కూడా నీళ్ళలోనే. ఇట్లా కణాలు పెరుగుతూ 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 జల జీవాలు ఏర్పడ్డాయి. ఆ జలంలోనే ఉండకుండా మెల్లగా భూమి మీదకి రాను మొదలుపెట్టాయి. నీళ్ళలోకి వస్తూ భూమిలోకి వస్తూ తిరుగుడుతూ ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలకు నీళ్లను వదిలేసి భూమి మీదనే నివసిస్తున్నాయి. ఆ తర్వాత ఈ జంతు లక్షణాలను వదులుకుంటూ మెల్లగా మానవ లక్షణాలకు పుణికి పుచ్చుకున్నాయి. తర్వాత జంతు లక్షణాలను పూర్తిగా వదిలేసి మానవుడిగా మారినాయి. మానవుడు తెలివితేటలు పెంచుకున్నాడు, ఆయుధాలు కనిపెట్టినాడు, రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని బ్రెయిన్ పూర్తిగా వికసించి అన్నిటి మీద కమాండ్ తీసుకున్న స్థాయికి వచ్చాడు అని సైంటిస్టులు అంటారు. మన సనాతన ధర్మంలో దశావతారాలు చెప్పారు. దశావతారాలలో మొట్టమొదటి చేప, మత్స్యావతారం, అది నీళ్లలో. రెండవ అవతారం కూర్మావతారం, నీళ్లలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. మూడవది నీళ్లను పూర్తిగా వదిలేసి భూమి మీదనే ఉండేది, వరాహ అవతారం. ఆ తర్వాత జంతు లక్షణాలను వదులుకుంటూ మానవ లక్షణాల్లోకి వస్తూ ఉంది నారసింహ అవతారం, జంతువు నుంచి మనిషిగా డెవలప్. జంతు లక్షణాలు అన్నీ వదిలేసింది సూక్ష్మ మానవుడు వామనుడు. ఈ వామనుడు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఆయుధాలు కనిపెట్టినాడు, పరశురామ అవతారం.
రాజ్యాలు ఏర్పరచుకున్నాడు రామ అవతారం. పూర్ణ మానవుడిగా మారినాడు శ్రీకృష్ణ పరమాత్మ. నవ దశావతారాలకు దీనికి ఇంచుమించు అన్ని దగ్గరే. వాళ్ళ దృక్కోణం వేరే, మన దృక్కోణం వేరే. దృష్టి మారుతుంది కానీ సృష్టిలో మార్పు లేదు. ఆ సృష్టి ఇట్లే జరుగుతూ ఉంటుంది, నాశనం అవుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది అని మనం అంటాం. ఇది అప్పుడు పుట్టింది ఎప్పుడు పోతుందో అని వీళ్ళు లెక్కలేసి సూర్యుడు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలకు పోతాడు, బిగ్ స్టార్ అదేమో అయిపోతాడు, పోతుంది అయిపోతుంది అంటాడు. అయిపోతుంది మళ్ళా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి గెలాక్సీకి మధ్యలో ఒక బ్లాక్ హోల్ అనేది ఉంది. ఈ గెలాక్సీలు అన్నిటికీ మధ్యలో అనంతమైన చీకటి ఉంది. అందుకే సైంటిస్టులు అంటారు కనపడేదంతా 5%, కనపడనిది అంతా 95% ఉంది అంటారు. దాన్ని బ్లాక్ మ్యాటర్ అంటారు. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే కృష్ణ పదార్థం. కృష్ణ అని అనకూడదు. ఎందుకని అనకూడదు స్వామిజీ? ఇప్పుడు కృషివలుడు అంటారు మీరు, అక్కడ క్రూ అంటారు. అవును అవును. కృపాచార్యుడు క్రూ అంటున్నారు. కృషి చెయ్యండి అంటాం. అక్కడ ఏం వాడుతుంటారు? క్రూ అంటారు. కృతజ్ఞతలు అంటారు. అప్పుడు క్రూ అంటాడు. కృతజ్ఞుడు వాడు అంటాడు. అక్కడ క్రూ వాడతాడు. మా కృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి కృష్ణ అంటున్నారు కానీ కృష్ణ అనడం లేదు. వాస్తవానికి కృష్ణ కృష్ణ అన్నప్పుడు మన తృష్ణ తీర్చువాడు కృష్ణుడు. కృష్ అంటే అనంతము. ఆ అనంతాన్ని నం ఇచ్చువాడు కృష్ణ. అందుకే కృష్ణుని మనం ఆరాధించినప్పుడు ఆ పేరునన్నా సరిగ్గా ఉచ్చరిస్తే వాడు మన మాట వింటాడు. ఎంతసేపు కృష్ణ కృష్ణ అంటే నన్ను కాదులే ఎవడో కృష్ణ అని పిలుస్తున్నాడు, నన్ను పిలవడం లేదు అనుకుంటాడు. ఓకే స్వామీజీ, హనుమంతుల వారి విషయానికి వస్తే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు హనుమంతుల వారికి ప్రతి విషయంలో కూడా. అసలు మామూలుగా రామాయణం విషయం చూసుకుంటే గనక మనకు ముందు నుంచి హనుమంతుల వారు రామాయణంలో ఉన్నట్టుగా మనకు చెప్పబడలేదు. కిష్కింద కాండ నుంచి హనుమంతుల వారు ఉన్నట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎందుకు ముందు నుంచి లేని ఒక క్యారెక్టర్ కి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది నా క్వశ్చన్. ఇది చెప్పాలంటే రామనామ మహిమ ముందు చెప్తే హనుమంతుల వారి గురించి తర్వాత చెప్పుకోవచ్చు. అలాగే 4-5 కథలు వస్తే తప్ప హనుమత్ తత్వం అర్థం కాదు. మొట్టమొదట తెలియాల్సింది రామతత్వం. రామ అనే 2 అక్షరాలు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఔంకారం లేని మంత్రము పనికిరాదు అంటారు. ఏ మంత్రానికైనా కానీ ఔంకారం ఉంటుంది. కానీ శ్రీరామచంద్రుడికి ఔంకారం అవసరం లేదు. జానకి రామ సీతారామ అంటామే కానీ ఔం శ్రీరామ అని అనం. శ్రీరామ అంటాం, ఔం రామ అని ఎవరు అనం. ఎందుకంటే ఆ ఏకాక్షరంగా మారుస్తే రామ్ అన్నప్పుడే దాంట్లో ఔం నిగుడీకృతంగా ఉంది. అన్నిటికీ మించి వైష్ణవులందరికీ గొప్ప మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. నారాయణాయలో నుంచి రా తీసేసి చదవండి. నా ఆయనాయ, ఆయనాలే లేవు అన్నటువంటి భ్రష్ట మంత్రం వస్తుంది. ఆ మంత్రం చచ్చిపోతుంది. అష్టాక్షరి గొప్ప మంత్రం. ఆ మంత్రంలో ఈ రా అనేది ప్రాణాక్షరం. ఓం నమో నారాయణాయ, నా ఆయనాయ, ఆయనాలే లేవు, విరుద్ధార్థం వచ్చేస్తుంది. ఆ అష్టాక్షరిలో రా ప్రాణాక్షరం, 2వ అక్షరం. దానికి ఉన్న ఆ ప్రాధాన్యత పోయింది ఒక్క అక్షరం తీసేయటం వల్ల. అష్టాక్షరి నాశనం అయిపోయింది. అవును అవును. అట్లాగనే నమ శివాయ, నా మా 2వ అక్షరం నమ శివాయ. అట్లా పంచాక్షరి చదివిన పుణ్యము, ఇట్లా అష్టాక్షరి చదివిన పుణ్యము రావాలని వశిష్ఠ మహర్షి ఆలోచించి రామ అని పెట్టినాడు. అందుకే ఆ రాముడు ఎంత మనలో రమమైపోయినాడు అంటే ఆత్మారాముడు అని పిలుస్తాం. ఆత్మ గోవిందుడు అనం, ఆత్మ దుర్గా అనం, ఆత్మ వెంకటేశ్వరుడు అనం, ఆత్మ శివుడు అనం, ఆత్మ రాముడు అంటాం. ఆకలిగా ఉన్నవాడికి ఒకడికి అన్నం పెడితే తినేసి
నా కడుపు చల్లగా చూసావు, నా ఆత్మారాముని చల్లబరిచావయ్యా అంటాడే కానీ ఇంకోటి అన్నాడు. అవును అవును అంతగా మన జీవితాలలో మమైకమైంది. కారణం ఏంటంటే ఆ రామ అనే 2 అక్షరాలను విడిచిపెట్టి ఏకాక్షరంగా పలికిన రామ్, రామ్ అని పలికిన అది అగ్ని బీజాక్షరం. మన షట్చక్రాలలో మణిపూరక చక్రము మన సెంటర్లో ఉంది. మూలాధారం, స్వాధిష్టానం, మూడవది ఇది. అది అగ్నితత్వం. ఆ అగ్ని ఉండబట్టే మనం ఇట్లున్నాం. ఆ అగ్నిని కంట్రోల్ చేసేదానికి ఇడా పింగళ అనే సూర్యనాడులు, చంద్రనాడులు మన సమశీతోష్ణ స్థితిని పెడతా ఉంటే మనం ఉన్నాం. ఆ అగ్ని ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువైతే జై శ్రీరాం, ఆ అగ్ని తక్కువైనా లో టెంపరేచర్ అయితే జై శ్రీరాం. అంతే. ఇన్నిన్ని అర్థాలు పెట్టి ఆ రామమంత్రం పెడితే రోమ రోమములో దాన్ని నింపుకున్నవాడు హనుమంతుడు. ఈ రామ్ రామ్ అని చదువుతుంటే ఆయన బ్రెయిన్లోని 10,000 కోట్ల న్యూరాన్సే కాకుండా శరీరంలోని కణ కణము రామనామాంకితం అయిపోయింది. అందుకని రాముడి కన్నా, రామ బాణం కన్నా రామనామం గొప్పదని నిరూపించిన మహానుభావుడు హనుమంతుడు. ఇంకా చెప్పాలా అంటే విష్ణుమూర్తికి తెలివి ఎక్కువ. బ్రహ్మదేవుడు ఎట్లాంటి వరాలు ఇచ్చినా కానీ ఆ వరాలలో ఉన్న లూపు హోల్ను కనిపెట్టి బ్రహ్మవరాలు దెబ్బ తినకుండానే ఆ రాక్షసుని చంపుతూ ఉంటాడు ఆయన. తెలివి, అంత తెలివి. అందుకే జిష్ణు అంటారు. ఆయన నామావళిలో విష్ణు అన్న పేరు వస్తుంది, జిష్ణు అన్న పేరు వస్తుంది. అంటే హయ్యెస్ట్ ఇంటెలిజెంట్, తెలివి పరుడు, జ్ఞాని అని అర్థం. అటువంటి ఆయనకు మరి రాక్షస సంహారం చేసేటప్పుడు శివశక్తి అవసరమవుతుంది. శివుడికి జ్ఞానం లేదు అనలేం, కానీ బలము అత్యంత గొప్ప బలం. ఎక్కడ అతి శక్తివంతమైన రావణాసురుని లాంటి వాడిని చంపాలా అంటే శివశక్తి తోడ్పడాలి. అంజనాదేవి హనుమంతుని తల్లి తపస్సు చేసింది శివుని గురించి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ నీకేం వరం కావాలో కోరుకోను, నీ అంశతో నాకు కొడుకు కావాలా, నీ తేజస్సుతో నాకు కొడుకు కావాలా అని. అంటే ఆయన అన్నాడు, నా తేజస్సును పార్వతీదేవే భరించలేక గంగానదిలో వదిలిపెట్టేస్తే కొన్ని ఏళ్ళు ప్రవాహంలో పోయి శరవణాలకు తగిలి 6 ముక్కలై చల్లబడితే శరవణభవుడు అనే సుబ్రహ్మణ్యుడుగా వచ్చాడు. నా తేజస్సును పార్వతే భరించలేదు, మానవకాంత, అందున నువ్వు వానరకాంత, నువ్వు నా శక్తి ఎక్కడ భరిస్తావు, నేను ఇవ్వను ఈ వరం అంటాడు. ఇస్తే ఈ వరం, లేకుంటే పోండి. ఆయన పైకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆలోచిస్తాడు, జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కార్యనేవా సాధక సర్వోత్కృష్ట. దేవుడి కన్నా సాధకుడు గొప్పోడు. రమ్మంటే వాడు రావాలి, మంత్రానికి కట్టుబడి. జగత్తంతా ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నాడంటే మంత్రం కంట్రోల్లో ఉంటాడు. ఆ మంత్రం ఎవరి కంట్రోల్లో ఉండంటే సాధన చేసేవాడి కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎవడు గొప్ప? తో ఆయన అక్కడ పోయి ఆలోచించి, మరి నేను వరం ఇచ్చి తీరాలా, నా శక్తిని ఆమెకి ఇస్తా, భరిస్తుందో చస్తుందో నాకు సంబంధం లేదు. అగ్నిదేవుణ్ణి రమ్మంటాడు. ఆయన వచ్చి, ఇప్పుడు నేను నా కొంచెం తేజస్సును నీ చేతికి ఇస్తాను, తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చేయి అంటాడు. తీసుకుంటాడు ఆయన. కైలాసం దాటేంత వరకు అగ్నిదేవుడికి ఏం కాలే. కైలాసం దాటి కాలు బయట పెట్టగానే అగ్నిదేవుడే మండిపోను మొదలు పెట్టాడు ఆ శివ తేజస్సు. మనిషికి ఆపద వస్తే బంధువుల దగ్గరికి పోడు, స్నేహితుల దగ్గరికి పోతాడు. బంధువుల దగ్గరికి పోతే ఆ బంధువులు ఏమంటారు, అప్పుడు అంతా ఎగిరావు, ఇప్పుడు పోగొట్టుకొని మా దగ్గరికి వచ్చావు, కష్టం వస్తే మేమా అని ఎగతాళి చేస్తాడు. అదే స్నేహితుడైతే సాయమన్నా చేస్తాడు, స్వాంతన మాటలన్నా చెప్తాడు, కానీ గేలి చేయడు. అగ్నిదేవునికి స్నేహితుడు గాలి, వాయువు. ఎక్కడ వాళ్ళిద్దరు జంట పదం. మంటలు ఎక్కడైనా మండినాయంటే గాలి వస్తే మంటలు ఇంకా ప్రేరేపిస్తాయి. ఆక్సిజన్, మంట మండాలా అంటే హైడ్రోజన్, దానికి పక్కన ఆక్సిజన్ ఉండాలి. హైడ్రోజన్ అగ్నిదేవుడు అయితే పక్కన ఉండేవాడు వాయుదేవుడు, వీడు.
తో ఆయన తలుచుకుంటాడు, ఏం నీ సమస్య అంటాడు. ఆ శివుడు నాకు ఈ డ్యూటీ పెట్టాడు, నేను ఆంజనా దగ్గరికి పోయేంత లోపల నేను భస్మం అయిపోతాను, నన్ను కాపాడు అంటాడు. ఆ తేజస్సు నా చేతికి అని హిమవత్ పర్వత సానువులలో బర్రు 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 అని తిరుగుతాడు. ఆ హిమాలయాల శీతలానికి ఆ శివతత్వ తేజస్సు శక్తి ఉష్ణత తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు అంజనాదేవి ఎప్పుడు ఇస్తావు శివ అని కూర్చొని ఉంది. వాయుదేవుడు తెచ్చి ఇదమ్మా అని వేసాడు. ఎందుకని మనం వాయుపుత్రుడు అంటున్నాం. వెనకల కారణము ఆమె కోరిక శివుడు. శివుడు ఆ విధంగా హనుమంతుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే దానికి ఇంకో కథ ఉంది. రామాయణంలో ఈ కథలు రావు. అవును అవును, అన్ని పురాణాలు చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. అందుకే వ్యాసుల వారికి రామాయణం ఎంత ఇష్టము అంటే రామాయణం వినా పురాణం పూర్ణం కాదు అని రాసేశాడు. ప్రతి పురాణంలోనూ రామాయణ కథ ఉంటుంది. పురాణానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మన్వంతరము అది ఇది అనేసి 6 లక్షణాలు ఉంటే దాని పురాణం. 7వ ముఖ్య లక్షణం ఏంటంటే రామాయణ కథ లేకుండా పురాణం పూర్తి కాదు అని. నవం ఎప్పుడు కొత్తగా ఉండేది అని పురాణాలకు పేరు. మొదట 18, దానికి ఉప పురాణాలు 18, ఔపప పురాణాలు 18, 54 పురాణాలు ఉన్నాయి. ఏ పురాణం అన్నా చదవండి, దాంట్లో రామకథ ఉంటుంది. ఈ చిన్న చిన్న కథలు అక్కడ వస్తాయి. ఈ అంతా సమగ్రంగా చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. ఒకానొక సమయంలో ఒక రాక్షసుడు శుంభాసురుడు అనేవాడు ఎవరో, ఆడు కూడా తపస్సు చేసి చిరంజీవత్వం పొందాల. కానీ ఈ బ్రహ్మ చిరంజీవత్వం ఈడు. ఎంత టెక్నికల్గా వరాలు అడిగినా కానీ ఆ జిష్ణు చంపేస్తాడు. విష్ణుకు కూడా దొరకని లాజిక్ను మనం ఏదన్నా పట్టుకొని చిరంజీవత్వం సాధించాలా అని ఆలోచించి మనసులో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ పెట్టుకొని తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక వారం తర్వాత వారం అడుగుతాను అంటాడు. ఈ వారం రోజులు మళ్ళీ ఆలోచిస్తాడు. ఎటువంటి వరం అడిగితే విష్ణుమూర్తి కూడా నన్ను చంపలేడు. వారం రోజులు బాగా ఆలోచిస్తాడు. బ్రహ్మ వచ్చేస్తాడు. వారం అయిపోయింది, ఏం వారం కాదు. ఏం లేదు, నా చేతిలో కత్తి ఉండి ఆ కత్తితో నాకే గాయమైతే నేను చావాలి, లేకపోతే నేను చావకూడదు. బ్రహ్మ ఓరి పిచ్చోడా, ఇది ఎక్కడ వరంరా, ఇన్నాళ్ళు తపస్సు చేసి వారం టైం అడిగి ఇంత పిచ్చి ప్రశ్న, ఏ పిచ్చిదో మంచిదో నాకు ఈ వరమే అన్న. ఆయన ఏమనుకోకుండా తదాస్తు అని వెళ్ళిపోయాడు. బ్రహ్మ అటు పోంగానే వీడు ఇంకా నా జీవితంలో నేను కత్తిని ముట్టనుగాక అని ధారగా వదిలినాడు. ధారగా వదిలితే ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోవడం ఉండదు. ధార అనేది ధార పోయడం. మనం కూడా అంటాం నీదంతా నాకు ధార పోయని ఊరికే అంటాం. ధార పొయ్యాల. ధార అంటే నీటి ధార. అందుకే బలిచక్రవర్తి వామనుడు వచ్చినప్పుడు నీకేం కావాలా అడుగు అంటాడు. 1 అడుగు అడగను, 3 అడుగులు అడుగుతాను అంటాడు. మీ తెలుగులో చమత్కారం ఇదే. అడుగు అంటే అడుగులు అన్న అర్థం ఉంది. పూచో, హిందీలో మేము పూచో అంటాం. ఈ తెలుగులో ఈ అర్థం ఉంది. నీకేం కావాలో అడుగు అంటే 1 అడుగు అడగను, 3 అడుగులు కోరికలు కోరుతాను అన్నాడు. అడుగు అడగడం అంటే కోరిక అంతే. చలో మాంగ్లే అన్నాడు. మరి ఇచ్చేటప్పుడు నాకు నేను అడిగింది నాకు ధార పోసి అన్నాడు. అంటే ఇంకా నేను మాట తప్పను, ఇంకా ఇస్తాను అని. ఆ ధార పోసేటప్పుడు శుక్రాచార్యుడు అడ్డం వస్తాడు. వచ్చినోడు విష్ణు నిన్ను నాశనం చేసేదానికి వచ్చినాడంటే అంతటి విష్ణు చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే ఇంకేం కావాలా అనేసి ఆయన్ను కూడా కాదని చెప్పి ధారాపాతంగా నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగిన 3 అడుగులు ఇస్తాను అంటాడు. అనగానే ఈయన 1 అడుగుతో నీ రాజ్యం అంతా కావాలా అంటాడు. 2వ అడుగుతో నువ్వు సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ కావాలా అంటాడు. పైలోకాలు అయిపోయింది. ఇంకా 3వ అడుగు ఇంకెక్కడ అడగాలి, నా తల మీద పెట్టు అంటే రసాతలానికి ఆయన్ను ఉచ్చస్థానానికి పంపుతాడు. నీచస్థానం కాదది. అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాలు
స్వర్గము కన్నా అద్భుతమైన వైభోగాలతో ఉంటాయి. ఓ, అక్కడ బలిని పంపించేసి బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణువే ధార బాలపాల. పోయడంలో ఇంత అర్థాలు ఉన్నాయి. ఆ, ఈడేమో ఇక్కడ ఈ ధార పోసాడు. ఇంకా లేని అల్లకొల్లాలు ఈవినికి ఎన్ని శక్తులు వచ్చేసినాయంటే దేవతలకు మించిన శక్తులు. ఏది అనుకుంటే సంకల్పంతో ఆయుధాలు చేతికి వచ్చేసి శక్తి వచ్చేసింది. ఉమ్, ఇంకా ఈయన జయించడం చేతకాడం లే. ఉమ్, ఇంద్రుడు అల్లాడుతూ వచ్చాడు. త్రిపురాసులను చంపగలిగినావు నువ్వే సరైనోడి, వాడి మీదకి యుద్ధానికి పోవాలి. ఉమ్, ఈయన పోయాడు. వాడు ఇంకా ఏమిది, వాడు కత్తి మట్టుకు పట్టుకోడు. ఇంకా ఏమి శూలం అంటే శూలం, పాశుపతాస్త్రం అంటే ఏదైనా అన్నీ చేస్తాడు. అవును. చావుడు. శివపరమాత్మ యుద్ధం చేసి 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 అలసిపోయి ఆ, రిటర్న్ వచ్చేస్తాడు. దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నాడు. అరే బ్రహ్మ, నువ్వు ఏం వరం ఇచ్చినావురా? ఉమ్, ఏం లేదు, వాడి చేతితో కత్తి ఉండాలంట, వాడికి దెబ్బ తగలాలంట, వాడు చావాలంట. ఓ సింతేనా, మనం కత్తి తీసుకొని పోయి యుద్ధం చేస్తామని మళ్ళీ పోయినాడు. ఆ, ఆయన కత్తి పట్టడం లేదు. పట్టలేదు. ఓకే. కత్తిని అడ్డగిస్తూ ఏమేమో పడతాడు. ఈయన అలసిపోతానాడే తప్ప ఆ, వాడు కత్తి పట్టడం. తను ఓడిపోయి మళ్ళీ వచ్చాడు. ఆ, మళ్ళా మీటింగ్ పెట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి దీర్ఘంగా ఆలోచిస్తా అన్నాడు. ఉమ్, ఏమయ్యా అంటే, మరి ఇంకా ఈ జిష్ణువే కాపాడాలమ్మా అంటే, ఆ, ఈ జిష్ణు చేత కూడా కాదు ఇది. ఉమ్, వాడు ఎవడో ఇంతకుముందు ఒకటి అడిగాడు, నేలలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, అవును, మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, దేవతల చేత కాదు, అవును. ఆయుధాల చేత కాదు. అట్లాంటి వాడినన్నా చంపాడు వీడు. ఉమ్, వీడు కత్తి పట్టడు అనేసి దార పోసుకున్నాడు. అవును. ఇంక వీడి చేత కత్తి పట్టించేది ఎట్లా, వీడు చచ్చేదట్లా, వీడు సావాడు. ఆ, లేదు, అనంత కోటి ఉపాయాలకు శతకోటి అపాయాలు ఏమో అంటారు మీరు తెలుగులో. అదేమో చెప్తారు, ఆ, ఆ, శతకోటి ఉపాయాలకు అనంత కోటి అపాయ ఏమో ఉంది. అది మంచి వర్డ్. అవును. ఆ శతకోటి అపాయాలకు అనంత కోటి ఉపాయాలు బుద్ధులు సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటే. ఏదో ఉమ్, అట్లా ఎక్కడో ఒక్క చోట లూప్ హోల్ ఉంటుంది అని ఈయన అంటున్నాడు. ఆ, ఏం లూప్ హోలు, వాడు కట్టే పట్టుకోడు. ఇంకెక్కడ లూప్ హోలు అని ఈయన. అవును. నువ్వు సంపలేవు అని ఆయన. ఎవడైనా జాతస్య మరణం ధ్రువం సంపుతాను అని ఈయన. ఆ, వీళ్ళిద్దరి మధ్య కొంచెం పట్టుదల పెరిగిపోయింది. ఉమ్, శివపరమాత్మ, నువ్వు సంపకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఉమ్, ఒక జన్మ నీకు నేను ఊడిగం చేస్తాను అన్నాడు. ఒక జన్మంతా. విష్ణుదేవుడు, నేను ఒకవేళ సంపేసి వస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. నేను నీకు ఒక జన్మ ఊడిగం చేస్తాను. రైట్, ఈ మాటలైంది. విష్ణుమూర్తికి ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఉమ్, ఆయన పోయాడు యుద్ధానికి. కొన్ని రోజులు కావలసి కల్లా ఆ ఆయుధాలతో ఈ ఆయుధాలతో ఉమ్, వాని రహస్యం తెలిసినా యుద్ధం చేసినాడు. ఆ, చేసి ఒరే అలసిపోయినా అన్నాడు. మధుకైటబులను చంపేటప్పుడు ఏ తెలివి వాడినాడో ఆ తెలివి వాడినాడు. ఆ, మధుకైటబులతో కూడా యుద్ధం చేసి, మీరు ఇంత పరాక్రమవంతులుగా సచ్చేటట్లు లేరు, మీకు వరం ఇస్తాను అన్నాడు. ఉమ్, వాళ్ళు అహంకారంతో, మాకు నువ్వేం వరం ఇచ్చేది, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అన్నాడు. ఆ, మాట తప్పదు కదా అన్నాడు. తప్పము అన్నాడు. అట్లయితే నేను కోరుకునే వరం నా చేత మీరు సావండి అన్నాడు. వాళ్ళు అదే ఇరుక్కున్నామే ఆ, అని అక్కడ కూడా తప్పించుకునేదానికి నీళ్లు లేని చోట మమ్మల్ని సంపు అన్నాడు. అప్పుడంతా జలార్ణవం. ఆహా, అప్పుడు విష్ణుమూర్తి తన ఊరువులను విపరీతంగా పెంచుతాడు. ఆ, ఇప్పుడు ఈ ఊరువుల మీద నీళ్లు లేవు, వీళ్ళకి రండి అంటాడు. వాడు వచ్చి తలకాయలు ఇస్తాడు, చంపేస్తాడు. విష్ణుమూర్తిని అందుకే జిష్ణు అంటారు. వాడు ఎంత ఇంటెలిజెంట్, ఇంకోళ్ళు లాయర్లకు సూపర్ లాయర్. తో అలసిపోయినాను, కూర్చొని మాట్లాడుకుంటాం రా. అవురా, నేను ఏ ఆయుధం చెప్తే ఆయుధం తీసేస్తాడో, ఎక్కడి నుంచి వచ్చిందంటే నా శక్తి నాకుంది లేదు. ఉమ్, అయినా అన్ని ఆయుధాలు వాడినా కానీ నా దగ్గర ఉన్న అస్సలు మెయిన్ ఆయుధాలు వాళ్ళే ఇంతవరకు అన్నాడు. ఇంకా ఏముండేది నీ దగ్గర? ఉమ్, ఇది సుదర్శన చక్రం 1000 అంచులు ఉండేది అన్న. ఇది మహాసుదర్శనం అని వాడు 10,000 అంచుల సుదర్శనం బయటికి తీసినాడు. ఆ, థు అనేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి టెక్నిక్. అదే. మళ్ళీ ఇది పాంచజన్యము. ఈ శంకు ధ్వని వింటేనే ఎంతో దూరం పోతారా. ఇది మహాశంఖం అని చెప్పి వాడు ఇంత పెద్ద శంఖం తీసినాడు. ఉమ్, పోటా పోటీగా. ఇది కౌమోదికం రా అన్నాడు. వాడు వెంటనే ఇది మహాకౌమోదికం అని ఇంత పెద్ద గద తీసినాడు. వీడు లైన్లో పడుతున్నాడు అనుకొని ఇది షార్జరం అనే ధనుస్సురా అన్నాడు. ఆ,
ఇది మహాశార్జరము అన్నాడు. వాడు ఇంకా లైన్లో పడిపోయినాడు. ఇది నందకమురా అన్నాడు. అనగానే చూడు ఇది మహానందకం అనేది కూడా పెద్ద కత్తి పట్టుకుంది. అయిపోయి ఈ కత్తి ఇట్లా పట్టుకోగానే విష్ణుమూర్తి ఇక్కడ వచ్చి ఎగిరాడు. చిన్న ఘాటు పడింది. వాని చేతిలో కత్తి, వానికి చిన్న ఘాటు, చచ్చాడు. అందరూ విష్ణుమూర్తికి జై అంటే శివపరమాత్మ నవ్వుకుంటూ కూర్చోండి. వీళ్ళకు భవిష్యత్తు తెలుసు, ఇదంతా జరిగే నాటకం. అంతే. ఆ విష్ణుమూర్తి వచ్చి ఏమయ్యా నేను చంపాను, మరి ఏం చేస్తావు అని. నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుడే వస్తాను అన్నాడు. అంజన కోరుకోవడం, అక్కడ రావడం, ఇక్కడ ఇది ఆ యుద్ధము, ఎన్నిటి మూల కారణంగా ఆంజనేయ స్వామి మనకు వచ్చాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని చూపించేటప్పుడు విష్ణు శక్తులన్నీ దాంట్లో ఉంటాయి. 5 ముఖాల్లో ఏది మొదటిది, భూమిని పైకెత్తాలంటే ఎంత శక్తి కావాలా? వరాహ శక్తి, ఒక ముఖం ఆంజనేయుడు. రెండవది హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుని చంపాలా అంటే నృసింహ శక్తి, రెండవ ముఖం. హయగ్రీవుడు లాంటి రాక్షసుని హయగ్రీవుడు లాగానే చంపాల కాబట్టి అక్కడ అమ్మవారి నాటకమే. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు వాడు ఎట్లాంటి వరం అడిగినాడంటే కేవలం సేమ్ నాలాగా ఉండేవాడి చేతిలోనే నేను చావాలి. వాడి తలకాయ గుర్రం ముఖం, హయగ్రీవుడు. హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మేడ, హయగ్రీవం. మరి ఇంకో హయగ్రీవం ఏడుంది? అందరూ ఓడిపోయినారు. విష్ణుమూర్తి కూడా యుద్ధం చేసి అలసిపోయి బాణం కింద తల పెట్టుకొని అలసిపోయి పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. యుద్ధం చేసి చంపుతాడు అంటే నిద్రపోతున్నాడు, నిద్ర లేపాల. ఆయన నిద్ర లేపితే కోపగించుకుంటాడేమో, తెలివిగా లేపుతాము అని బ్రహ్మదేవుని పిలిచి వాడిని ఎట్లా ఒకటి లేపు. ఆయన విల్లు పట్టుకుని ఉన్నాడు కదా, ఆ నారిని కట్ చేస్తే విల్లు ఇట్లా ఉంటుంది. నారి ఉన్నప్పుడు బెండ్ బలంగా ఉండి ఉంటుంది. ఆ విల్లు తెంపేస్తే ఇట్లా ఉంటుంది కదా, ఆయనకు మెలకు వస్తుంది. మళ్ళీ యుద్ధం చేస్తాడు. బ్రహ్మదేవ ఆ విల్లుని కొరికే అంట, నారిని కొరికే అంట. అంటే అంతవరకు బ్రహ్మ సృష్టించని ఉమ్రీ పురుగులు అనబడేటువంటి చెదలను పుట్టిస్తాడు. ఆ చెదలకు చెప్తాడు పోయి నారిని కట్ చేయండి. ఆయన్ను కట్ చేస్తే మాకేం లాభము అని అయ్యాయి. యజ్ఞంలో మీకు కూడా భాగం ఇస్తాము అన్నాడు. ఆ మాట విని అయిపోయినాయి. ఇప్పుడు కూడా సాంప్రదాయంగా యజ్ఞం జరిగిన తర్వాత, యజ్ఞం పూర్తయిన 2వ రోజు లోపల తవ్వితే కింద మీకు ఆ చెద పురుగులు కనపడతాయి. ఆ పరుగులు కనపడినాయి అంటే మీ యజ్ఞం సక్రమంగా చేసినట్టు. యజ్ఞం అంటే మామూలు విషయం కాదమ్మా. సుక్కు శృవాల శుద్ధి, భూశుద్ధి, వాస్తు శుద్ధి, ఇటుకల శుద్ధి, ఆ హోమద్రవ్యాల శుద్ధి, ఇన్ని చేస్తే యజ్ఞం. అది హోమము యజ్ఞము మధ్య తేడా ఏంటి స్వామి? పేర్లు అదే. యజ్ఞం అంటే పలానా పేరు మీదే ఈ యజ్ఞం చేస్తున్నానని సంకల్పించుకొని ఇన్ని రోజుల వరకు చేసేది యజ్ఞం. హోమం అంటే నిత్యాగ్ని హోమం. బ్రాహ్మణుల ఇంట్లో 3 అగ్నులు ఎప్పుడు పెట్టుకొని ఉంటారు కదా, గ్రాహపత్యము, ఆవహనీయము, అగ్ని అనేది 3 అగ్నులు ఉంటాయి. అది ఆ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్ మంది ఎక్కడో డివియేట్ అవుతుంది. పురాణాల కథలు సామాన్యంగా ఉండవు. మనం పంచముఖ హనుమంతుడి అవతారం హయగ్రీవుడు అది కొట్టంగానే ఎంత జోరుగా ఈ నారి కొడుతుందంటే విష్ణుదేవుని తలకాయ ఎగిరిపోతుంది. ఒరెవరే లేపుతాం అనుకుంటే తలకాయ పోయింది, ఎత్కండ్రా కనిపిస్తాము అనుకుంటారు, దొరకదు. అప్పుడు అందరూ జగన్మాతను ప్రార్థిస్తే ఫలానా చోట గుర్రం ఆ ముఖం పట్టుకొని ఉంది, దాన్ని కట్ చేసి పెట్టండి అంటారు. ఆ గుర్రం తలకాయ తీసుకొని వచ్చి పెడతారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ చేయి తీసి చేయి పెట్టినట్లు దేవతలకు ఏం తెలుసు అంటే తలకాయలు తీసి తలకాయలు పెట్టే టెక్నిక్ గణపతి దగ్గర నుంచి హయగ్రీవుడి దగ్గర నుంచి అనేకం ఉంది. వేదాల్లో అనేక చోట ఈ అశ్విని దేవతలు అనే దేవతల వైద్యులు యుద్ధరంగంలో కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళకు ఇనుప కాళ్ళు ఇనుప చేతులు వేసినట్లుగా రాసి ఉన్నారు. ఆపరేషన్స్లో మన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎట్లా చేసినారో ఆపరేషన్స్ ఉన్నాయా స్వామిజీ? ఖచ్చితంగా. కానీ ఆ టెక్నాలజీ ఎటువంటిది అనేది మనకు తెలియదు. మూర్ఖులు అడుగుతారు, ఏనుగు తల ఇంత ఉంటుంది, మనిషి మెడ ఇంత ఉంటుంది, ఎట్లా కలిపినారు అని అంటారు.
మొన్న ఎవడో ఒక సైంటిస్టు ఒక తలను తీసి ఇంకో మనిషి తలను పెట్టాలా అని ప్రయోగం చేస్తున్నాడు అని పేపర్లో పడింది. అది సక్సెస్ అయిందో లేదో తెలియదు. వాళ్ళ టెక్నాలజీ వేరే, అవును మన టెక్నాలజీ అంతా టెస్ట్ ట్యూబ్ బేబీల వరకే వచ్చింది. అంతే. జైగోటుగా ఇక్కడ తయారు చేసి దాన్ని మళ్ళీ తల్లి గర్భంలోనే పెడుతున్నారు. అవును అవును కానీ తల్లి గర్భం అవసరం లేకుండా కౌరవులను ఆయిల కుండలలో పుట్టించాడు. అవును అవును దశరథుడు చనిపోతే భరతుడు వచ్చేంత వరకు శవం పాడు కాకుండా తైల భాండంలో పెట్టి రక్షించినారు అని రాసి ఉంది. శవాన్ని ఎన్ని రోజులైనా భద్రపరిచే టెక్నాలజీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఐస్ బాక్సులు, మీకు మిషన్లు కనపడుతున్నాయి. వాళ్ళ టెక్నిక్లు వేరే. వాళ్ళు అంటే మెదడు బుర్రకు పని మళ్ళీ పెట్టి ఇప్పుడు ఎప్పుడైతే హయగ్రీవ తల వచ్చిందో వాడి కోరిక ప్రకారం నాలాంటి వాడి చేతిలో సవాలని చచ్చాడు. అంటే విష్ణుమూర్తికి అక్కడ ఆ హయగ్రీవ తల వచ్చేదానికి అమ్మవారి అనుగ్రహము, శివశక్తి. అందుకే ఆ పంచముఖ ఆంజనేయ స్వామిలో హయగ్రీవ ముఖం. ఓకే ఓకే. ఆ తర్వాత రామచంద్రుల వారి కార్యం నిర్వర్తించేదానికి హనుమత్ ముఖం 4. అఖిలాండ బ్రహ్మాండాలను తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువును మోసి తీసుకొని పోవాలంటే గరుత్మంతుడు ఎంత బలంగా ఉండాలా? ఆ శివశక్తి లేకపోతే ఈయన నడవలేడు. అది గరుడ అవతారం. అట్లా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ రామనామ శక్తి శివశక్తి. అందుకే హనుమతే రుద్రాత్మకాయ హూంఫట్, రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన ఓ హనుమంతుడా నా సర్వారిష్టాలను దూరం చెయ్యి అనేసి ఆయన మంత్రాలలో ఒక పేరు. అట్లాగనే ఆయనకు సుందరుడు అని అసలైన పేరు. అంజనాదేవి ఆయనకు పెట్టిన పేరు సుందరుడు. సుందరుడు. ఆయనకున్న అనేక పేర్లలో కృష్ణ అనే పేరు కూడా ఉంది. హనుమంతుడు కృష్ణ అనేది 3 4 మాత్రమే ఉంది, 5 మందికి మాత్రమే ఉంది. 5 కృష్ణులు ఉన్నారా? మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు ఒకసారి ఒక డిబేట్లో ఎక్కడో నాకు గీత అంత తెలుసు, నాకే గీత ఇంత తెలుసు, అది ఇది అనేసి ఆ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు అంటారు. గీతను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ భారతం అంతా చదివినారంటే భారతం మొత్తం చదివాను, గీత మొత్తం చదివాను. మళ్ళీ అట్లయితే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు? నువ్వెక్కడ పిచ్చోడివయ్యా, చెప్పిన కృష్ణుడు ఒకడే కదా. మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే. అర్జున పల్గొన పార్థ కిరీటి బీభత్సుడు విజయ కృష్ణ సవ్యచాసి ధనుంజయ అని ఆయనకు కూడా 10 పేర్లు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం. క్రూ 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 అన్నప్పుడే ఇది వస్తుంది, క్రీ క్రీ అన్నప్పుడు రాదు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణం. అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఒక్క ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని, విద్యుల్లేఖమాలని, ప్రమీలను, సుభద్రను, ఇంతమంది. కృష్ణుని తర్వాత ఎక్కువ భార్యలు ఉండేవాడు ఈయనే. ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం. అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు, వినే కృష్ణుడు ఒకడు, ఇంకా ఇంకో కృష్ణుడు జెండాపై కపిరాజు హనుమంతుడు, ఆయనకు కూడా కృష్ణ అనే పేరు. 3 4వ వాడు అసలు ఈ కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది. ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది, పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి. కానీ యజ్ఞ సంభవ యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు. అది 4. ఇంకొకరు 5వవాడు రాసిన వ్యాసుడు. వ్యాసుడు అసలు పేరు కాదు, కృష్ణ ద్వైపాయనుడు. పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము, ఈ సమయంలో ఈ గర్భధానం చేస్తే పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే, అయ్యా నేను కన్యను, ఇది పగలు, ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తా అన్నారు అంటే ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు. కృష్ణ ద్వైపాయనం, 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పూనుకొని వేదాలను, ఏకంగా ఉన్న వేదాన్ని 4గా వ్యాసము విభజించాడు, వ్యాప్తం చేశాడు. కాబట్టి వ్యాసుడు 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 అంటాం.
అసలు పేరు కృష్ణద్వైపాయన. కృష్ణద్వైపాయన. 5 మంది కృష్ణులు. మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాము. ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీ, హనుమంతుల వారి జననం కూడా 2 సార్లు జరిగిందా? ఒకసారి మూర్ఛిల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి, మళ్ళీ అప్పుడు ఆయన మూర్ఛిల్లితే బయటకు వస్తే రెండో జననం కాదు. జరిగింది ఏంటంటే సూర్యుని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు. వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా చస్తారు. కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం అంటే ఈయన కారణ జన్ముడు. ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు. భవిష్యత్తులో ఈడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి. వేద మంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాల. హనుమలు అంటే దవడలు. ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాల. ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదానికి కొట్టాడు ఆయన. దానికి ఆయన మూర్ఛిల్లి కింద పడిపోయాడు. ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు. గాలిదేవుడు కొంచెం బాధపడ్డాడు. నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది, నేను వీచను అంటే గాలి ఒక్క క్షణం వీచకపోతే జయశ్రీరామ్ అంతే. అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ వీడిని నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదు అని బ్రహ్మ, నా మారుణాస్త్రం ఏం చేయదని ఆయన, నా యమపాశం పనిచేయదని ఈయన, ఇట్లాంటి వరాలన్నీ ఇస్తున్నారు. ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో ఆయన ముఖము కొంచెం ఇదే అయింది. రెండవది వానరులు అంటే కోతులు కావు, వాళ్ళమున్న నరులు, నరులు. 32 వెనుపూసలు 33 వెనుపూసలు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో జ్ఞానులం అవుతా ఉంటే వాళ్లకు తోకలో 32 ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి. 64 చతుషష్ఠి 66 ఆ వెన్నుపూసలతో వాళ్ళు ఎంత శక్తిమంతులుగా ఉంటారు. అది ఒక జాతి ఒక కాలంలో ఉండేది, రామాయణ కాలం. ఆ జాతి అంతరించింది. కోతులు అని మనం అనుకుంటాం. మరి కోతుల నుంచి వచ్చి ఉంటే హనుమంతులు ఆ రాజ్యం ఏంటే ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి, ఇన్ని రకాల కోతులు ఉన్నాయి, ఒకటి ఇంతవరకు మారలేదు. ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు. మరి కోతులుగానే ఉన్నాయి. అవన్నీ మారి మనుషులుగా అవ్వాలిగా మరి నిజంగానే మీరు అన్నట్టు. ఇంత కాలంలో ఏ చింపాంజీను ఏ గొరిల్లాను కొద్దిగా మార్పులు అయ్యి మనిషిలాగా కావడం లేదు. స్వామీజీ, శివుడి గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు, దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా. అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా? కైలాసం అనేది నిజంగా ఉందా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర తారాల వరకే. స్వర్గలోకము, ఇంద్రలోకము, వరుణలోకము, వాయులోకము, ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము. యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, చానూరలోకము, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు. అంటే మంచి సంగీత కళలు, మీ ఆంధ్రాలో ఘంటసాల, మా హిందీలో మహమ్మద్ రఫీ, మన్నాడే, ఇట్లాంటి వాళ్ళు మానవ గంధర్వులు. ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వలోకంలోకి చేరతారు. ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్షలోకానికి పోతారు. కిన్నెర, కింపురుష లోకాలు, సిద్ధ, సాధ్య, చాణూర గణాలు అనే లోకాలు. అంటే ఈ మానవులలో సాధనా శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు. ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణత పోస్తే దేవతలు, ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు. కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి. నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ మారిపోతానే ఉంటాయి. అంతటి వాడు కాబట్టే హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు. సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రాముడిని బతికిచ్చారు. అవును. ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది. రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు, వచ్చేసావు, ఇచ్చేసావు అంటే అబ్బాయి నా గొప్పతనం ఏం లేదండి,
మరి నువ్వు లేదంటావు, ఎట్లా రా దాటావు నువ్వు 1000 ఎదురులంటే? రాములు వారు ఉంగరం ఇచ్చారు కదా, ఆ శక్తితో పోయినాను. మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చినావురా? అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా, ఆ శక్తితో వచ్చినారు. నాది ఏమీ లేదు. మనమైతే ఎంత అహంకరిస్తాము. ఇంత ఉంటే అంత చేసి చెప్పు. రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా, లంకిని అడ్డం వచ్చింది, దారిలో మైనాకుడు అడ్డం వచ్చినాడు, డామ్ డూమ్ ఇన్ని కథలు చెప్పాను. అవునవును. లంక అంతా కాల్చేసిన, రావణుడి కొడుకు అక్షకుమారుని చంపిన, ఇన్ని చెప్తాడు. ఆయన రాగానే రాముడు అక్కడ కనపడంగానే కనుగొంటిని జానకి మాత అశోకవనంబున్నాను. ఆయనకు ఆ శుభవార్త చేర్చాలా అంతే. సీతను చూసావారా, ఎట్లా చూసావు, ఎట్లా పోయినావు నువ్వు అంటే, అదా పోతా ఉంటే మైనాకుడు అడ్డు వచ్చింది. అందుకే రామాయణం అంతా 24,000 చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైనది. మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు. ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత ప్రసిద్ధమైపోయింది. అంతటి వినయగుణ సంపన్నుడు. అలా సుందరకాండ మరి ఎందుకు ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే, సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. బాహ్యానికి సుందరకాండ చిన్నది. హనుమంతుల వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు, ఆ దిక్కు పోయారు, సీతను చూశారు, లంకలు కలిసి వెనకొచ్చారు, అయిపోయింది. తర్వాత యుద్ధకాండ. మరి ఎందుకు అంత ప్రాశస్తం అంటే, ఒక సాధకుడు, ఒక మానవుడు, ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి. సీత అనబడే జీవుడు మరీచుడు అనే మాయలో పడితే, ఆ పేరే మరీచిక. మరీచిక అంటే ఎండమావి. సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి. ఎండమావి ఏముంటుంది, ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. నీళ్లు ఉండవుగా. చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో. మరీచిక అనే మారీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు. మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి. ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురువు లక్షణాలు ఉండాలి. హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు. ఆయన వచ్చి, మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉన్నాయి, లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ్మ వాళ్ళందరి రెక్కలు పగలగొట్టేశాడు. అదే రెండవది, రఘువంశంలో పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి, ఈ లోపల నేను ఉన్నాను, రామకార్యం మీద పోతాండవు, నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు తినిపో అంటాడు. నేను రామకార్యం మీద రామ బాణంలాగా పోతా ఉన్నాను, నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి. తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి అర్థం. రెండవది, ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి. అదే ఆమె సిమిక, ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు. అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి. ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహను చంపాడు. ఆడదేని చూడలే, సింహికను చంపేశాడు. మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని సురస వస్తుంది. అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలా, హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ తెలుసుకొని ఉండాలి. ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు, ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది. ఆయన ఇంత అయినాడు, ఆమె ఇంత అయింది. అక్కడ సడన్గా ఇంత అయిపోయి నోట్లోకి పోయి, అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో, ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం. అది కూడా అయినాక లంకలోకి దిగినాడు, దిగిన వెంటనే లోపలికి పోలే, టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల. అందుకని లంకిని వచ్చేంత వరకు ఉండి లంకిని మతం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు. ఇక్కడ విచిత్రం వాల్మీకి రాశాడు,
ఆయన పిల్లి అంత ఆకారం దాల్చిపోయినాడంట. పిల్లి అంత మార్జాల మాత్రే రూపేణ అంటాడు. ఆ, పిల్లి అంత అయ్యి, పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక, అవును. దానికన్నా దోమ, ఈగ, చీమ, ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు? ఎందుకని? మనకు మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని ఉంటుంది. కోతి పిల్లను ఇట్లా అంటుంది, అవును. ఆ పిల్ల అంటుకుంటుంది. ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగురుతూ ఉంటుంది. బిడ్డ ఉందా లేదా చూసుకో, పట్టించుకో, నువ్వు పట్టుకో, నాకు సంబంధం లేదు అంటూ. అది మర్కట కిషోర న్యాయం. ఓకే. కానీ మార్జాల కిషోర న్యాయం, ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది. అవును స్వామి. సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్, నాదేం లేదు, అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది. రామా నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయస్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఆ వరుడు వాడినాడు. అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు. అవును. ఒకటి ఆకలిని జయించాడు, రెండవది లౌకికాలను జయించాడు, తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా అన్నాడు, ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్లో ఉన్నాడు. ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా కానీ పైవానికి శరణాగతిగా ఉన్నాడు. ఇంత ఉండబట్టి గురువు తత్వాన్ని పొంది అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి, ఓరి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా, రాముడు ఉన్నాడు, నిన్ను నేను కలుపుతాను అని స్వాంతని ఇచ్చినాడు. అందుకే అంటాడు, సీతమ్మ వచ్చే నా ఈపు మీదకి పైకి అని. ఆమె నేను పరపురుషుని తట్టను అంటున్నాను. దానికి ముందు రావణాసుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకుని పోయినాడు. అప్పుడు నేను భయం విహ్వాలను, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నీ మీద ఎక్కను. ఒకవేళ ఎక్కినాను, తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తాయి, నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా, ఇవన్నీ అడగడాలు. అవును అవును. నిజానికి ఆమె వాడిని పుత్రునిగా అనుకుంది. ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి, ఏదో ఇంత చేసి సీతను కనిపెట్టి లంక అంతా కాల్చేసిన, సీత కూడా చచ్చిపోయింది. ఆమె సీత ఉన్న చోట అగ్ని ఏం చేస్తుంది? సీతే స్వయం అగ్ని, సీత మండదు. అందుకని ఆమె అక్కడ ఉన్నాక, ఇంత చేసినావు నీకు చిరంజీవత్వం వచ్చు కాక, అష్టసిద్ధి నవనిధికే దాత ఐసవర దీన జానకి మాత. జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది. సుందరకాండలో ఇంతటి పరమాద్భుత రహస్యం ఉండబట్టి రాముడి కన్నా రామశక్తి గొప్పది అని ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు. ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఉంటాయి. ప్రతి ప్రథమంగా రామ దర్శనం కాదు చేసుకోవాల్సింది. హనుమాన్ గడి అనేటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి. అయోధ్య వెళ్తే, తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహస్వామి దర్శనం చేసుకునే పోతారు, అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముడి కన్నా ముందు పోయి చూడాల్సింది ఆయన. ఆ హనుమంతుడిని చూసి ఆయన అనుగ్రహంతో అయ్యా రాముల వారి దగ్గరికి పోతానని పోవాలి. నాకు తెలిసిన రామాయణ విశేషాలు.